వచ్చే ఐపీఎల్ సీజన్లో కొత్త కెప్టెన్ను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్న ఫ్రాంచైజీలలో కోల్కతా నైట్ రైడర్స్ ఒకటి. గత సీజన్లో కెప్టెన్గా ఉన్న శ్రేయస్ అయ్యర్ సరిగ్గా రిటెన్షన్ రోజున మెగా వేలంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేకేఆర్ను విడిచిపెట్టాడు. శ్రేయస్తో మళ్లీ సంతకం చేయించడానికి ప్రయత్నించినా అతని ధర 10 కోట్ల మార్కును టచ్ చేయడంతో బిడ్డింగ్ ప్రక్రియ నుండి వైదొలిగింది. దీంతో 26.75 కోట్లకు అయ్యర్ పంజాబ్ కింగ్స్లో చేరాడు. దీంతో కేకేఆర్కు కొత్త కెప్టెన్ అనివార్యం అయ్యింది. అయితే వచ్చే సీజన్లో టీంను నడిపించే సామర్థ్యం ఉన్న ఇద్దరు ఆటగాళ్లను కేకేఆర్ ఆక్షన్లో కొనుగోలు చేసింది. కానీ కొత్త కెప్టెన్ ఇంకా ప్రకటించలేదు. అయితే వీరిద్దరే కాకుండా జట్టును నడిపించే సత్తా ఉన్న ప్లేయర్లు టీంలో ఇంకా ఒకరిద్దరున్నారు. వారిలో ముందుగా అజింక్య రహానే పేరు వినిపిస్తోంది. ఐపీఎల్ 2025లో కేకేఆర్ కెప్టెన్సీ రేసులో రహానే ముందున్నారు. కుడి చేతి వాటం బ్యాట్స్మన్ అయిన ఇతను బేస్ ప్రైజ్ 1.50 కోట్లతో కేకేఆర్ లో చేరాడు. రహానే సీనియర్ ప్లేయర్, పైగా ఐపీఎల్ మాజీ కెప్టెన్. ఇతను ఐపీఎల్ 2018 రెండో రౌండ్ కు రాజస్థాన్ రాయల్స్ కు నాయకత్వం వహించాడు. అంతేకాదు 3 ఫార్మాట్లలోనూ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా 2020-21 బోర్డర్ గాస్కెట్ ట్రోఫీలో టీమిండియాను గెలిపించాడు. అయితే 2023 నుండి టీమిండియాలో స్థానం లేక దూరంగా ఉన్నాడు. ఇక వెంకటేష్ అయ్యర్ కూడా కేకేఆర్ కెప్టెన్ సిరీస్ లో ఉన్నాడు. మొన్న జరిగిన మెగా వేలంలో ఇతను 23.75 కోట్ల రికార్డు ప్రైజ్ కు సంతకం చేశాడు. అయితే ఇతన్ని కెప్టెన్ చేస్తే ఆటపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించి కెప్టెన్సీకి దూరంగా ఉంచే అవకాశము లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇతను కేకేఆర్ స్టార్ ప్లేయర్. అందుకే దాదాపు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. అందువల్ల ఇతనిపై కెప్టెన్సీ ప్రెజర్ లేకుండా ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది. బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన ఇతను 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి కేకేఆర్ తో ఉన్నాడు. వీరిద్దరే కాకుండా టీమిండియా హిట్టర్ అయిన రింకు సింగ్ కూడా కేకేఆర్ కు నాయకత్వం వహించే అవకాశం లేకపోలేదు. ఇతను చాలా కాలంగా కేకేఆర్ తో ఉన్నాడు. టీంను నడిపించే సామర్థ్యం ఉన్నోడు కూడా. మరి కేకేఆర్ కెప్టెన్ గా ఎవరు పక్కాలు చేపడతాడో చూడాలి.